ఏపీ శాసనమండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ సభ్యులు సంబోధిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక నుంచి అదే విధానాన్ని శాసనమండలిలో తాము కూడా పాటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి మంత్రులను కూడా వారి నియోజకవర్గాల పేర్లతోనే సభలో సంబోధించాలని వైసీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ ఇకపై సభలో సంబోధిస్తామని తెలిపారు. ఏపీ శాసనమండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ సభ్యులు సంబోధిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక నుంచి అదే విధానాన్ని శాసనమండలిలో తాము కూడా పాటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి మంత్రులను కూడా వారి నియోజకవర్గాల పేర్లతోనే సభలో సంబోధించాలని వైసీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ ఇకపై సభలో సంబోధిస్తామని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఈరోజు శాసన మండలి వేదికగా చంద్రబాబుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వివాదానికి దారితీశాయి. గత కొన్ని రోజులుగా అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార పార్టీ నేతలు కేవలం కుప్పం ఎమ్మెల్యేగానే, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదా లేనటువంటి నేపథ్యంలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తామంటూ అధికార పార్టీ చెప్తోంది. ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చంద్రబాబును కూడా కుప్పం ఎమ్మెల్యే అంటూ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు శాసన మండలి విరామ సమయంలో ఎమ్మెల్సీల సమావేశంలో చిట్ చాట్ జరిగింది. ఈ చిట్ చాట్ సందర్భంగా ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుని కుప్పం ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రి లోకేష్ ని మంగళగిరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగానే, పిఠాపురం ఎమ్మెల్యేగానే సంబోధిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అన్నట్లుగానే శాసన మండలి సూపర్ 6 అంశానికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు అంటూ సంబోధించారు. దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబుని కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం సరికాదు. ఈ అంశానికి సంబంధించి మండలి చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కుప్పం ఎమ్మెల్యే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా మండలిలో పట్టుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో కొంత వివాదం నెలకొంది. దీంతో మండలి చైర్మన్ సభను ఒక 5 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ సమావేశమైనప్పటికీ సభ ముందుకు జరగలేదు. దీంతో మండలిని రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కు కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుని కేవలం కుప్పం ఎమ్మెల్యే, అదేవిధంగా లోకేష్ ని మంగళగిరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని కేవలం పిఠాపురం ఎమ్మెల్యేగా తాము కూడా సంబోధిస్తాము. జగన్మోహన్ రెడ్డికి గౌరవ మర్యాదలు ఇచ్చినట్లయితే మీకు కూడా గౌరవ మర్యాదలు ఇస్తామనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మరి వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అటు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఏమంటున్నారు? మంత్రులు కానీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ రమేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డు నుంచి తొలగించాలి, అంతేకాకుండా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన ఉద్దేశించి కేవలం కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. ఇక ముందు నుంచైనా ఎలాంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చేయరాదంటూ కూడా శాసన మండలిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ
రానున్నటువంటి రోజుల్లో కూడా ఇలాంటి కామెంట్స్ వస్తే మాత్రం కొంత వీటిని సీరియస్ గా తీసుకునే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. అయితే వైసీపీ కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా అధికార పార్టీ నేతలు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. ఆయన పట్టుకుని కేవలం ఎమ్మెల్యేగానే గుర్తిస్తామంటూ అధికార పార్టీ నేతలు పదే పదే కామెంట్ చేయడం ఏదైతే ఉందో ఈ పద్ధతి కూడా సరైనది కాదు. కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీ నేతలు కూడా పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఇటు వైసీపీ నుంచి కౌంటర్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో కొంత వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే సభ రేపటికి వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.